టుడే అయితే మేము ముందుకి మంచి యాప్ని తీసుకొచ్చేస్తాం. అదేంటి అంటే క్యాష్ కరో. ఈ క్యాష్ కరోలో సో మెనీ అప్లికేషన్స్ ఉంటాయి. సో అప్లికేషన్ నుంచి మీరు ఏదైతే ఆర్డర్ పెడతారో దానికి ఇంత క్యాష్ బ్యాక్ వస్తుంది. సో ఇక్కడ మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, ఏజియో అండ్ రిలయన్స్ రీస్, సో దీనిలో నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి మనకి. సో ఈ అప్లికేషన్స్ ని యూజ్ చేసుకుని మనం దీనిలో ఆర్డర్ చేస్తే మనకి క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. ఆ క్యాష్ బ్యాక్ ఎలా రిమీట్ చేసుకోవాలో కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఈ యాప్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు టాప్ లో ఉన్న యాప్స్ చూసి ఫస్ట్ మన ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ మనకి డిస్ప్లే అయింది ఏంటి అంటే 7% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఎవ్రీ ఆర్డర్ కి 7% క్యాష్ బ్యాక్ అయితే మనకు వస్తుంది. సపోజ్ 700 చేశారనుకో 10% మీకు వస్తుంది. 100 రూపీస్ అయితే మీ క్యాష్ బ్యాక్ లో యాడ్ అవుతుంది మనకి. ఓకే, దిస్ ఇస్ ద ఫ్లిప్కార్ట్. ఫస్ట్ మనం ప్రొఫైల్ లోకి వెళ్దాం. యాప్ లోకి ఎర్నింగ్స్ కావాలన్నా ఏం కావాలన్నా చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నా ఎర్నింగ్స్ టోటల్ క్యాష్ బ్యాక్ 346. ఇక్కడ రివార్డ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ పేమెంట్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉంటాయి. ఏదో ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ కార్డ్ కావాలన్నా, అమెజాన్ గిఫ్ట్ కార్డ్ కావాలన్నా, డైరెక్ట్ గా మీ యూపీఐకి వెళ్ళిపోవాలన్నా, మనీ అంతా ట్రాన్స్ఫర్ అవ్వాలి అనుకున్నా, అండ్ బ్యాంక్ కి ట్రాన్స్ఫర్ అవ్వాలి అనుకున్నా, జస్ట్ అక్కడ అడిగిన డీటెయిల్స్, బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది. అది ఎంటర్ చేస్తే మనకి డైరెక్ట్ అకౌంట్ లోకి వస్తాయి. ఇక్కడ నేను ట్రై చేస్తాను అండ్ చూపిస్తాను ఎలా వస్తున్నాయి ఏంటి అనేది. యూపీఐ ఐడి ట్రాన్స్ఫర్ అవ్వాలి. చెక్ బాక్స్ క్లిక్ చేసి గెట్ పే చేయండి. మీ అకౌంట్ డైరెక్ట్గా వస్తాయి. ఇక్కడ నేను బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను. సో నేమ్ ఎంటర్ చేసా అండ్ అకౌంట్ నెంబర్ ఆల్సో ఎంటర్ చేసా అండ్ రీఎంటర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడిగింది. సో ఓటీపీ ఏదైతే వస్తుందో అది ఎంటర్ చేసా. సో చూసారు కదా, మన అకౌంట్కి 13 రూపీస్ 30 పైసా అయితే ట్రాన్స్ఫర్ అయిపోయాయి. సో మీరు కూడా ఇలానే యాప్ యూజ్ చేసి క్యాష్ బ్యాక్ పొందండి.